ప్రేక్షక మహాశైలకు వీక్షక మహాశైలకు దేవుని నామాను వందనములు తెలియజేస్తూ గడిచిన వీడియోకి అనుబంధంగా తర్వాత వీడియోని మనం ప్రజెంట్ చేస్తున్నాం. దయతో దేవుని నామాన కేర్ఫుల్గా వినండి. గడిచిన వీడియోలో మనం 8వ పేజీలో ఆపేసాం కదా, ఆత్మల గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకున్నాం. ఇక్కడ ఏం రాశారంటే, బిలీవ్ నాట్ ఎవరీ స్పిరిట్ అంటాడు, అన్ని ఆత్మల్ని నమ్మకూడదు అంటాడు. అన్ని ఆత్మల్ని నమ్మకూడదు అంటే అసలు ఆత్మలు అంటే ఏమి? ఆత్మలంటే దెయ్యాలా? ఆత్మలంటే భూతాలా? లేకపోతే వాటిని మనం చూడలేం కదా, అవి గాలిలాగా ఉంటాయి కదా, ఇలాంటి అనుమానాలు, ఇలాంటి డౌట్లు అన్నీ మనకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈజ్ దే సేయింగ్ దట్ దెర్ ఈజ్ ఎ టెస్ట్, దే ఆర్ గోస్ ఎట్ నైట్, రాత్రులు కనిపించే దెయ్యాలా అని అనిపిస్తుంది కదా. నిశ్చయంగా ఇలాంటివి ఏమీ కావు. మనం చూద్దాం వాక్యంలో ఆత్మ అంటే ఏంటో ఎలా ఉంటుందో చూద్దాం. మొట్టమొదటి వాక్యం ఏంటంటే, ప్రసంగి 12:7లో ఒక మాట ఉంటుంది, స్పిరిట్ అని. ఇంగ్లీష్ బైబిల్లో అంటే కింగ్ జేమ్స్ వర్షన్ చెప్తున్నాను కదా మనం, ఇందులో స్పిరిట్ అనే మాట, అన్ని చోట్ల స్పిరిట్ అనే మాట ఉంటుంది. తెలుగు బైబిల్లో కొన్ని చోట్ల వేరే వేరే మీనింగ్స్తో రాసి ఉంటుంది. ఈ స్పిరిట్ మీరు గమనించండి. ప్రసంగి 12:7 చూద్దాం. మొట్టమొదటి ఇక్కడ, ద స్పిరిట్ షెల్ రిటర్న్ అంటు గాడ్ హూ గేవ్ ఇట్. మట్టి అనేది శరీరము మట్టిలోకి వెళ్ళిపోతుంది, దానిలో ఉన్న ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అని రాసి ఉంటుందండి ఇక్కడ. అంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడి శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది, వాడి ఆత్మ అనగా వాడి ఊపిరి, గుర్తుపెట్టుకోండి, వాడి ఊపిరి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ స్పిరిట్ అంటే ఏం చెప్పారు? ఆత్మ అనగా ఊపిరి, అది గుర్తుపెట్టుకోండి. రెండో స్పిరిట్ ఎక్కడుందో చూద్దాం. దానియేలు 12:1. దానియేలు 12:1లో, నెబుకద్నెజర్ డ్రీమ్ ఈ స్పిరిట్ వాస్ ట్రబుల్డ్. నెబుకద్నెజర్కి ఒక కళ వచ్చిందంట, అదేదో అది భయంకరమైన కళ, ఏదో ఆయనకి ఇబ్బంది పెట్టే కళ, ఆయన మనసు కలత చెందింది అని రాసి ఉంటుంది. ఇక్కడ స్పిరిట్ అంటే ఏం చెప్పాడు? మనసు కలత చెందిందంట. ఆయన కళలో ఏదో భయంకరమైన కళ ఏదో వచ్చింది దానివలన. కాబట్టి ఇప్పటికి మనకి 2 మీనింగ్స్ వచ్చాయి చూసారా. ఒకటి ఊపిరి, స్పిరిట్ అంటే ఊపిరి. 2 స్పిరిట్ అంటే మనస్సు. రైట్. ఇప్పుడు ఇంకో దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు మీరు గమనించండి, ప్రతి ఆత్మని పరిశోధించండి అంటే ప్రతి ఊపిరిని పరిశోధించండి, లేకపోతే ప్రతి మనసుని పరిశోధించండి అని మీరు అర్థం చేసుకున్నారంటే మనం తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈలాగని చెప్తే మనల్ని ఎవడైనా పిచ్చివాడు అంటారు. అంచేత 3వ మాట చూద్దాం, చూడండి ఇదేముందో. యోహాను 6:63. యోహాను 6:63 ఇక్కడేం రాశారంటే, ద వర్డ్స్ దట్ ఐ స్పీక్ అంటు యూ దే ఆర్ స్పిరిట్. నేను మీతో ఏ మాటలు మాట్లాడుతున్నానో అవి ఆత్మయ్య ఉన్నవి, నా మాటలు ఆత్మయ్య ఉన్నవి అని చెప్తాడు దేవుడు. అంటే ఇందాక మనసు అయిపోయింది స్పిరిటే, ఊపిరి అయిపోయింది స్పిరిటే, మాటలు అయిపోయింది స్పిరిటే. ఇప్పుడు ఏ స్పిరిట్ని మనం అక్కడ పెట్టుకొని చదివితే మనకు అర్థమవుతుంది? ట్రై ఆన్ ఎవ్రీ స్పిరిట్ అంటాడు కదా, ప్రతి ఆత్మని పరిశోధించుడి అని చెప్పాడు కదా. ప్రతి ఆత్మని పరిశోధించుడి అంటే ఇప్పుడు ఈ మూడిట్లో ఏది పెట్టుకుంటే మనకు కరెక్ట్ మీనింగ్ వస్తుంది? యోహాను 6:63లో ఉన్న దై వర్డ్ ఈజ్ స్పిరిట్, నీ మాటలే ఆత్మయ్య ఉన్నవి అని చెప్పిన మాట పెట్టుకోవాలి. కాబట్టి ట్రై ఆన్ ఎవ్రీ స్పిరిట్ అంటే ప్రతి మాటల్ని గమనించుడి, అది కరెక్టో కాదో చెక్ చేయండి అని అర్థం. కాబట్టి ఇప్పుడు మన పాఠంలోకి వచ్చేద్దాం. ప్రీచర్ అంటే ప్రసంగికుడు ఏవేవో చెప్తా ఉంటాడు. ఈ ప్రసంగికుడు ఇలా చెప్తాడు, ఇంకో ప్రసంగికుడు ఇంకోటి చెప్తాడు, ఇంకో ప్రసంగికుడు ఇంకేదో చెప్తూ ఉంటాడు. ప్రతి వాని మాటల్ని మీరు పరిశోధించాలి. పరిశోధించడం అనేటువంటిది మీ లేఖనంలో అది పరిశోధించుకోవాలన్నమాట. ఇక్కడ పరిశీలించలే అతని మాటలు జాగ్రత్తగా విని మళ్ళీ మీరు లేఖనాలు చెక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు అందులో ఉన్న డెప్త్ ఏమిటో మీకు తెలిసిపోతుంది. అతడు చెప్పింది కరెక్టా కాదా, అతడు చెప్పేది నిజమైన సిద్ధాంతమా కాదా, యేసు ప్రభు వారు అపోస్తలుల వారు చెప్పిన సిద్ధాంతాలు
ఈయన చెప్తున్నాడా, లేకపోతే ఈయన ఏమైనా వేరే సిద్ధాంతాలు ఏమైనా చెప్తున్నాడా అనేది మీరు గుర్తించడానికి అక్కడ అవకాశం కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా చేయాలని లేఖనమే చెప్తుంది మనకి. నేను చెప్పడమో మరొకడు చెప్పడమో కాదు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ దశలోనిక చూడండి, అపోస్తల కార్యం 17:11లో దీస్ వర్ మోర్ నోబుల్ దాన్ దోస్ ఇన్ ద దశలోనిక. దశలోనియాలో ఉన్న వాళ్ళకన్నా ఈ మనుషులు చాలా తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు. అండ్ దే రిసీవ్డ్ ద వర్డ్ విత్ ఆల్ రెడీనెస్ ఆఫ్ మైండ్. లేఖనాలను చాలా విశాలమైన మనస్సుతో వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అండ్ సెర్చ్ ద స్క్రిప్చర్స్ డైలీ. రోజు ఆ లేఖనాలను పరిశోధిస్తున్నారట. వెదర్ దీస్ ఆర్ దోస్ థింగ్స్ వర్ సో. వాళ్ళు చెప్పినట్టుగా లేఖనాలు ఉన్నాయా లేదా అని వాళ్ళు పరిశోధిస్తున్నారు అని చెప్తాడు. ఇంటికి వీళ్ళు బెరియన్స్ గురించి మాట్లాడుకుంటున్నారు అనమాట. బెరియా ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవులు అపోస్తలుడైన పౌలు గారు ఏమేమి చెప్తున్నారో వాటన్నిటి విషయం వాళ్ళు అలా చెక్ చేసేవారట. అయితే 1 తిమోతి 4:1-2 ఏముంటుంది, నౌ ద స్పిరిట్ స్పీక్స్ ఎక్స్ప్రెసివ్లీ దట్ ఇన్ ద లేటర్ టైమ్స్ సమ్ షల్ డిపార్ట్ ఫ్రమ్ ద ఫెయిత్. అయితే పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే మనకి పరిశుద్ధాత్మ ఏం చెప్తుందంటే కొద్ది కాలం అయిన తర్వాత, అంటే అపోస్తలుల కాలం ముగింపబడిన తర్వాత ఏమవుతుందంటే అనేక మంది సత్యం నుంచి బయటకు వచ్చేస్తారు. అంటే ఒరిజినల్ విశ్వాసం నుంచి బయటకు వచ్చేస్తూ ఉంటారు. అంటే అతి పరిశుద్ధ విశ్వాసం వాళ్ళు బోధించారు, ఆ అతి పరిశుద్ధ విశ్వాసంలో నుంచి వీళ్ళు బయటకు వచ్చేస్తూ ఉంటారు. వచ్చేసి అంటే దీనికి టైం కూడా చెప్పడం జరిగింది. 200 నుంచి 300 సంవత్సరాల తర్వాత, అంటే 2వ శతాబ్దం 3వ శతాబ్దం. మొదటి శతాబ్దంలో వీళ్ళు బతికే ఉంటారు, ఎవరు, అపోస్తలులు. అయితే 2వ శతాబ్దం 3వ శతాబ్దానికి వీళ్ళు ఉండరు కాబట్టి, వాళ్ళ కాలం అయిపోయి వాళ్ళు చనిపోతారు కాబట్టి అక్కడ నుంచి అబద్ధపు సిద్ధాంతాలని లోపల ప్రవేశపెట్టబడడం జరుగుతుంది. ఈ అబద్ధపు సిద్ధాంతాలను మనం యోగ్యంగా గుర్తించలేకపోతే ఈ సిద్ధాంతంలోనే కంటిన్యూ అయిపోతాం. కాబట్టి గుర్తించమని పౌలు గారే చెప్పారు. కాబట్టి ఈ 2-3 శతాబ్దాల్లో చాలా లేఖనాలు తప్పుడు సిద్ధాంతాలు ప్రవేశపెట్టారు. ఎందుకంటే వీటిని ఎట్లా చెప్తారంటే సెడ్యూసింగ్ స్పిరిట్స్ అంటారు. అంటే మోసపరుచు ఆత్మలు, డాక్ట్రైన్స్ ఆఫ్ డీమన్, దెయ్యాల ఆత్మలు, దెయ్యాల సిద్ధాంతాలు, స్పీకింగ్ లైస్ అండ్ హిపోక్రసీ, వేషధారణతో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు చేసే ఇదంతా లేఖనమేనండి. ఇందాక దగ్గర చూసాం కదా. ఇప్పుడు ఈ 1 తిమోతి 4వ అధ్యాయంలో చూస్తున్నాం కదా, ఇక్కడనే ఉంటాయి ఈ సబ్జెక్ట్స్ అన్నీ. వీళ్ళు వేరువేరుగా చూపిస్తున్నారు. అబద్ధ మోసపరుచు సిద్ధాంతాలు, దెయ్యాల బోధలని పిలువబడేవి, ఇవన్నీ కూడా మన క్రైస్తవ సంఘంలో ప్రవేశపెట్టబడతాయి. ఈ ప్రవేశపెట్టబడినవి మళ్ళీ ఇవి కాక ఇంకేంది, వివాహాలు చేసుకోకూడదని, నీసి తినకూడదని, చేపల మాంసం అవి తినకూడదు, పలానా రోజుల్లో తినొచ్చు, పలానా రోజులు తినకూడదు, ఇట్లాంటి సిద్ధాంతాలన్నీ కూడా లేఖనంలో ఉండవు, బైబిల్లో ఉండవు. అవేమి వీళ్ళు ప్రవేశపెట్టారు. 2-3 శతాబ్దాల్లో ప్రవేశపెట్టడం అవి ఫిక్స్ అయిపోయాయి. ఇప్పుడు మనకేంటంటే అవే లేఖనాలు, అయ్యే యేసుప్రభు చెప్పాడు కావాలి, అవన్నీ దేవుడు చెప్పాడు కావాలో మనం అనుకుంటాం. కానీ మనుషులు కల్పించిన సిద్ధాంతాలు అన్నమాట ఇవన్నీ కూడా రోమన్ క్యాథలిక్ చర్చ్లో మొట్టమొదట ఇంప్లిమెంట్ అయ్యాయి. ఎందుకంటే మనందరికీ ఆదిమ సంఘం వాళ్ళే కాబట్టి అక్కడనే ఇవన్నీ లోపలికి వచ్చాయి. ఈ లోపలికి వచ్చినట్లో ఈ అబద్ధపు సిద్ధాంతాల్లో ప్రధానమైనది ఏంటంటే ఆత్మ గురించి చెప్పిన సిద్ధాంతం. ఆత్మ అంటే ఏమి, తర్వాత నరకము ఉన్నదా లేదా, నరకం గురించిన సిద్ధాంతము, రక్షణను గురించిన సిద్ధాంతము, ఏమంటారు, క్షమాపణ, పాపాలు క్షమించే విషయంలో ఉన్న సిద్ధాంతాలు. యేసు ప్రభువారు అపోస్తలుడు చెప్పిన ఈ సిద్ధాంతాలలో వీళ్ళు అవి ఇవి కలిపేసి కలుషితం చేసి మన మధ్య పెట్టారు. ఇప్పుడు వీటినే మనం ఫాలో అవుతున్నాం. ఒరిజినల్ సిద్ధాంతాన్ని మనం ఫాలో అవ్వట్లేదు. ఎందుకంటే లేఖనంలో బైబిల్లో ఉన్న సిద్ధాంతాలను ఫాలో అయితేనే అతి పరిశుద్ధ విశ్వాసం అని మనం ముందు పాఠాల్లో నేర్చుకున్నాం. కాబట్టి ఇప్పుడు అతి పరిశుద్ధ విశ్వాసం నుంచి మనం మామూలు సిద్ధాంతపరమైన విశ్వాసం, అంటే డినామినేషనల్ విశ్వాసంలోకి జారిపోయాం. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ విషయాల్లో జారిపోయామంటే ఆత్మ విషయంలోనూ, నరకం విషయంలోనూ, రక్షణ విషయంలోనూ, పాపాలు క్షమించే విషయంలోనూ
ప్రధానంగా ఈ ప్రధానమైనవి మిగతావి చాలా ఉంటాయి. ఈ ప్రధానమైన వాటిలో మనం తప్పు సిద్ధాంతంలోకి వచ్చేసాం ఆల్రెడీ. వచ్చేసి ఇందులోనే మనం కంటిన్యూ అవుతున్నాం ప్రజెంట్. 1 తిమోతి 3:2 ఏముందో చూద్దాం. ఇప్పుడు వివాహాన్ని నిషేధించారు కదా వీళ్ళు. ఈ వివాహాన్ని నిషేధించింది ఒక్క ఎగ్జాంపుల్ ఇక్కడ చెక్ చేద్దాం. వివాహం నిజంగా నిషేధింపబడిందా లేదా? ద బిషప్ దెన్ మస్ట్ బి బ్లేమ్లెస్. బిషప్గా ఉండవలసిన వాళ్ళు నిందారహితునిగా ఉండాలి. అంటే అధ్యక్షునిగా ఉండవలసిన వాళ్ళు నిందారహితునిగా ఉండాలి. ఏ హస్బెండ్ ఆఫ్ వన్ వైఫ్, ఒక్క భార్యనే కలిగి ఉండాలి అని చెప్పాడండి. ఇప్పుడు బిషప్లు అంటే తండ్రి అని అర్థం, సంఘాన్ని నడిపించేవాడు అని అర్థం, హెడ్ ఆఫ్ ద చర్చ్ అని అర్థం. ఈ 1 తిమోతి 3:2 బిషప్ల గురించి, బిషప్లు అనగా ఇప్పుడు అధ్యక్షులు అని పిలువబడేవారు ఏ విధంగా ఉండాలి అనేది చెప్పేటప్పుడు వీరు ఏకపత్ని వ్రతుడై ఉండాలి. అంటే ఒకే భార్య కలిగి ఉండాలి. మరి బిషప్లకి ఒకరే భార్య ఉండాలని లేఖనం చెప్తున్నప్పుడు ఎవరు పెళ్లి చేసుకోకూడదని ఎలా చెప్తారు వీళ్ళు? కాబట్టి ఈ సిద్ధాంతాన్ని ఇలా ప్రవేశపెట్టేటప్పుడు ఇది ఒక తప్పుడు సిద్ధాంతంగా లోపలికి వచ్చేసింది. అలాగనే కొన్ని రోజుల్లో ఇవి తినొచ్చు, కొన్ని రోజుల్లో ఇవి తినకూడదు అని చెప్పేటప్పుడు కూడా అది కూడా ఒక తప్పుడు సిద్ధాంతాన్ని లోపల ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇది అనేక సంవత్సరాలుగా సంఘంలో పరిపాటిగా అలవాటుగా వచ్చేస్తుంది. చివరికి మనం ఏమనుకుంటున్నామంటే ఇవి కూడా దేవుడే చెప్పాడు కావాలో అనుకుంటాం. ఎందుకు అలా అనుకుంటాం అంటే లేఖనాలు మనం పరిశోధించాం కాబట్టి. 2 తిమోతి 4:2 నుంచి 4 వరకు చదివితే మనకేం తెలుస్తుంది? ప్రీచ్ ద వర్డ్, బీ ఇన్స్టాంట్ ఇన్ సీజన్, అవుట్ సీజన్. అంటే ఈ సమయమందును అసమయమందును లేఖనాన్ని చెప్తూ ఉండాలి. రిప్రూవ్, రిబ్యూక్, ఎగ్జార్ట్ విత్ ఆల్ లాంగ్ సఫరింగ్ అండ్ డాక్ట్రైన్. ఎంత కష్టమైనా ఈ లేఖనాల ద్వారా మనం ఖండించవచ్చు, కరెక్ట్ చేయొచ్చు, సరి చేయొచ్చు. ఇవన్నీ చెప్తా ఉంటారు. ఫర్ ద టైమ్ విల్ కమ్ వెన్ దే విల్ నాట్ ఎండ్యూర్ సౌండ్ డాక్ట్రైన్. అయితే ఇవన్నీ చెప్తూ ఉండేటప్పుడు వినేవాళ్ళు లోతైన సిద్ధాంత మర్మాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు ఇష్టపడడం మానేశారట జనం. వాళ్ళు ఏమంటే వాళ్ళకి ఇష్టమైన మాటలు చెప్పే ప్రీచర్స్ని మాత్రమే వాళ్ళు చేరదీస్తూ ఉంటారు. అంటే బోధకుల్ని, మనకి ఇష్టమైన మాటలు చెప్పే బోధకులను మాత్రమే మనం చేరదీస్తూ ఉంటాం. మన చెవులకి ఇంపైన మాటలు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు స్వార్థ ప్రయోజనంతో మన దగ్గరికి వచ్చారు కాబట్టి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూడడానికి ఇందాక మనం చెప్పుకున్నట్టు దయామయులుగా, కరుణామయులుగా కనిపిస్తారు. కానీ వాళ్ళ అంతరంగం స్వార్థం. ఆ స్వార్థంతో వాళ్ళు ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఆ ఇంటి యజమానిని పొగుడుతూ వాడిని అంతా చెప్తూ ఉంటారు. అదే మనకి కావాలి కాబట్టి అలా చెప్పేవాళ్ళనే మనం రాణిస్తాం. నిజమైన సిద్ధాంతాన్ని, నిజమైన లేఖనాన్ని బోధించే వాళ్ళు మన మధ్య ఇప్పుడు లేరు. కాబట్టి వాళ్ళు కల్పనా కథలు చెబుతూ మనల్ని మభ్యపెడుతూ ఉంటారు. అయితే ప్రియమైన వారలారా, దిస్ ఈజ్ అనదర్ ప్రాపసీ అలాంగ్ సిమిలర్ లైన్స్. ఇది కూడా ఈ కల్పనా కథలు చెప్తూ చేసే ఈ సిద్ధాంతాలను కూడా మనం ఆచరిస్తూ ఉంటాము. అవి సుదీర్ఘకాలంలో మనకు అవి అలవాటు అయిపోయాయి. ఇన్స్టెంట్ సీజన్. అయితే కోవెనెంట్ ఆర్ ఇన్కోవెనెంట్ అంటే చూద్దాం. విత్ ఆల్ అలాంగ్ సఫరింగ్ అండ్ డాక్ట్రైన్ ద ట్రూత్ మస్ట్ బి జెలస్, గార్డెడ్ అండ్ స్పోకెన్ ఇన్ లవ్ అండ్ పేషెన్స్. లేఖనం మనం బోధించేటప్పుడు ప్రేమ కలిగి బోధించాలి, సహనంతో బోధించాలి. ఎదుటివాడు మనల్ని విచిత్రమైన ప్రశ్నలు వేస్తారు, మన కోపం రప్పిస్తారు. అవన్నిటిని మనం సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తూ ఆ లేఖనాన్ని వాడి మనసుకు అర్థమయ్యే రీతిలో మనం చెప్పగలిగితే మనం విజయం సాధించినట్లే. ఎఫ్ఎస్సి 4:15 ఏం చెప్తారంటే, స్పీకింగ్ ద ట్రూత్ ఇన్ లవ్ మే గ్రో అప్ ఇన్ టు హిమ్ ఇన్ ఆల్ థింగ్స్ విచ్ ఈజ్ ద హెడ్ ఈవెన్ క్రైస్ట్. క్రీస్తు యందు మనం ఉండినప్పుడు ఆయన యందు ఎంత సాఫ్ట్నెస్ ఉన్నదో, ఆయన మాటలు ఎందంత నెమ్మది, సాధు స్వభావం కలిగి ఉంటుందో అలాగన మనం చెప్పగలుగుతూ ఉండాలి.
అయితే సత్యము ఆ విధంగా ప్రజెంట్ చేయాలని చెప్తారు. దట్ ఇన్ ద ఎర్లీ చర్చ్ వి సీ ద బిగినింగ్ ఆఫ్ ద డిసెప్షన్స్ అండ్ ఫాల్. ఆదిమ సంఘంలోనే ఇవన్నీ కూడా ఈ తప్పుడు సిద్ధాంతాలు అవన్నీ నిదానంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్రమ్ ద మోస్ట్ హోలీ ఫెయిత్ నుంచి ఏమైందంటే హోలీ ఫెయిత్లోకి అక్కడనే దిగజారిపోవడం ప్రారంభించింది. అది ఇప్పటి కాలంలో ఎక్కువైపోయింది అన్నమాట. ఆదిమ సంఘంలో క్రైస్తవ్యం అనేటువంటిది ప్రధానంగా 4 సిటీస్లో స్టార్ట్ అయిందండి. 4 సిటీస్ కాదు, 5 సిటీస్లో స్టార్ట్ అయింది. అవి చూద్దాం. అక్కడ మొట్టమొదట క్రైస్తవులుగా మారిన వాళ్ళు కూడా యూదులు వాళ్ళు. అయితే ఈ సిటీస్ ఏందో చూద్దాం. ఒకటి యెరూషలేము, అది ఇశ్రాయేల్ దేశంలో ఉంటుంది. రెండోది అంతియోకా అనేది గ్రీస్ దేశంలో ఉంటుంది. ఇక్కడ ఒక లేఖనం ఇచ్చారు, 11వ అధ్యాయం అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 26వ వచనంలో. అండ్ వెన్ వీ హ్యావ్ ఫౌండ్ హిమ్ he brought him into the Antioch, and it came to pass that the whole year they assembled there. 1 సంవత్సరం పాటు వాళ్ళు అక్కడే ఉండి ప్రీచింగ్ చేశారంట. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్న సహనంతోనూ ఓపికతోనూ క్రీస్తుని ప్రకటించాలి, సత్యాన్ని బోధించాలని చెప్పాం కదా. ఆదరా మనం చెప్పేస్తే అవతలోడు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు. కాబట్టి వాళ్ళు 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి అక్కడున్న వాళ్ళందరూ మొట్టమొదటి క్రైస్తవులని చెప్పబడ్డారు. వాళ్ళు అంత ఓపికతో వాళ్ళ సహనంతో చెప్పారు. కాబట్టి ఈ విషయాన్ని మన జ్ఞాపకం చేయడానికి లేఖనం ఇస్తున్నారు. అండ్ ఆల్సో అలెగ్జాండ్రియా నార్త్ ఈజిప్ట్లో ఉంటుంది. కాన్స్టాంటినోపుల్ అనే దేశం అనే ప్రాంతం టర్కీలో ఉంది. రోమ్ అనేది ఇటలీలో ఉంటుంది. ఈ 5 సిటీస్లో మొట్టమొదట క్రైస్తవ్యం ప్రారంభమైంది. చర్చ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఇన్ టు హ్యావ్ హైయెస్ట్ ఆఫీస్ ఆఫ్ ది దట్ ఈస్ బిషప్ అండ్ వాస్ టు బీ ఈజ్ అంటే చర్చిలో ఉన్నతమైన పదవిని బిషప్ అని అంటున్నారు. అది బిషప్ అనగా తండ్రి అని అర్థం, లేకపోతే అధ్యక్షుడు అని అంటారు. మన తెలుగు బైబిల్లో అధ్యక్షుడు అని రాశారు దాన్ని. అయితే అది హయ్యెస్ట్ పొజిషను సంఘంలో. హయ్యెస్ట్ పొజిషన్ అంటే జనం మీద ఆధిక్యత చేయడం కాదు. ఒకసారి చూద్దాం. ఇది 1 తిమోతి 3వ అధ్యాయం 1-2 వచనాలు. ద బిషప్ మీన్స్ దట్ ఈస్ బ్లేమ్లెస్ అండ్ వన్ హస్బెండ్, ఒక భార్య ఉండాలని చెప్పారు కదా. ఈ బిషప్ అంటే లేఖన ప్రకారం చీఫ్ సర్వెంట్ అని అర్థం అండి, ప్రధాన సేవకుడు అని అర్థం అండి. నిజానికి ఇప్పుడు ప్రధాన సేవకులు ఎవరు ఉండరు. బిషప్లు అంటే వాళ్ళు మనకు తండ్రులు తాతలు అయి ఉన్నారు. అంచేత ప్రధాన సేవకులుగా ఏ బిషప్ లేడు, ఏ అధ్యక్షుడు ఇప్పుడు ఉండడం లేదు. ఇది ఒక తప్పుడు విధానం మనకు ప్రవేశపెట్టబడింది. అయితే అపోస్తలుడైన పౌలు కానీ అపోస్తలుడైన యోహాను కానీ వారికి ఎటువంటి ఈ టైటిల్స్ ఏమీ వాళ్ళకి పెట్టబడలేదు. కావాలంటే రెఫరెన్స్ 1:9 ప్రకటన, ఫిలిప్పీ 1:1 మీరు చూసినట్లయితే వీళ్ళందరూ మొట్టమొదటి బిషప్లు వీళ్ళే. అయితే వీళ్ళకి ఎటువంటి హోదాలు లేవు. రెవరెండ్ అని, రైట్ రెవరెండ్ అని, ఇంకేదో కార్డినల్ అని, బిషప్ అని, పోప్ అని, ఇట్లాంటివి ఏమి టైటిల్స్ లేవండి ఈ పౌలు గారికి యోహాను గారికి. వాళ్ళు హెడ్స్ ఆఫ్ ద చర్చ్. ఆ రోజుల్లో సంఘానికి అధ్యక్షులై ఉన్నారు. వీళ్ళు కాక ఇప్పుడు రెవరెండ్ అని పెట్టుకుంటున్నారు కదా. ఈ రెవరెండ్ అని పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అంటే పాత కింగ్ జేమ్స్ వర్షన్, పాత వర్షన్లో 111వ కీర్తన 9వ వచనంలో రెవరెండ్ అంటే తండ్రి అయిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి ఇచ్చినటువంటి ఒక టైటిల్ అండి అది. ఆ టైటిల్ని మనం పెట్టుకుంటే మనం ఆ స్థాయి మనుషులం కాదు కదా, మనం అది పెట్టుకోవడానికి యోగ్యతే లేదు. చూద్దాం. He sent redemption unto the all people. He has commanded his covenant in ever. Holy and reverend is his name. అది ఆయన పేరంట. హోలీ అండ్ రెవరెండ్ అనేటువంటిది ఎవరి పేరు? సృష్టికర్త అయిన దేవుని పేరు అండి అది. ఆ పేరును మనం పెట్టుకోవడానికి మనకు ఏం అర్హత ఉంటుంది? అయినా ఇప్పుడు మనకు అది కామన్ అయిపోయింది, అందరూ అదే పెట్టుకుంటూ ఉంటారు. అయితే yet it is referred into the great almighty God himself and it is translated the name. అయితే తర్వాత కాలంలో దీన్ని కరెక్ట్ చేసి దీన్ని ఆసం అంటే భయంకరుడు అని రాయడం జరిగింది ఈ NIV బైబిల్లో. న్యూ ఇంటర్నేషనల్ బైబిల్ అనేటువంటి ట్రాన్స్లేషన్లో దీన్ని కరెక్ట్ చేశారు. అలాగే న్యూ కింగ్ జేమ్స్ వర్షన్లో కూడా కరెక్ట్ చేశారు. పాత కింగ్ జేమ్స్ వర్షన్లో మాత్రం దీన్ని రెవరెండ్ అనే ఉంటుంది. అయితే ప్రియమైన వారలారా గమనించండి, ఈ విధంగా
మనం తెచ్చిపెట్టుకున్న ఆధిక్యతలు ఇవన్నీ ఈరోజు మనకు సంఘంలో ప్రవేశపెట్టబడ్డాయి. ఆ ప్రవేశపెట్టబడడం ద్వారా మనం ఏమయ్యామంటే ఆదిమ సంఘంలో ఉన్నటువంటి మోస్ట్ హోలీ ఫెయిత్, అతి పవిత్రమైన అతి పరిశుద్ధ విశ్వాసం నుండి మనం తగ్గిపోయి మామూలు విశ్వాసంలోకి వచ్చేసాం. కాబట్టి మనం ఫాలో అవ్వాల్సిందే అతి పరిశుద్ధ విశ్వాసం. ఈ అతి పరిశుద్ధ విశ్వాసం గురించి మరిన్ని డీటెయిల్స్ మన తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటికి వీడియో లెంగ్త్ ఎక్కువైంది కాబట్టి ఇది ఇక్కడ ఆపడం జరుగుతుంది. దేవుని నామమున మీకు దీవెనలు, ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.